ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనం నుండి 9వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనం నుండి 9వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మరి మీరు పోయి దేవుని కోపంతో నిండిన 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తం వంటిదాయను. అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను. అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉన్న పవిత్రుడ పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కాచినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. అందుకు అవును ప్రభువా దేవ సర్వాధికారి, నీ తీర్పులు సత్యమును న్యాయములైనవని బలిపీఠం చెప్పటం వింటిని. కాగా మనుషులు తీవ్రమైన వేడియంతో కాలిపోయి ఈ తెగుల మీద అధికారం గల దేవునామం దూషించిరు కానీ ఆయన మయంపరిచినట్లు వారు మార్మస్ పొందినవారు కారు. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనము అందరం కలిసి. మీరు రొట్టెని తిని ఈ పాత్రలోంది త్రావనప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రాచురించుదురు. ప్రభు బలలో పాలు పొందక మునుపు మన మధ్య ప్రతి ప్రభు దినాన బలలో పాలు పొందేదానికి వాక్యం ద్వారా ప్రభువును సిద్ధపరుస్తూ వస్తాడు. ప్రభు బల మధ్య దాని మధ్య చూపించే ఆత్మీయ సత్యం ఏమంటే క్రీస్తు ప్రభువారు పాపులమైన మన రక్షణార్థమై కలువలో శిలువలో తన ప్రాణం ఇచ్చినాడనే సత్యం సాదృశ్యంగా ఆ బల మీద రొట్టె ద్రాక్షరసం చిహ్నములుగా కనబడుతున్నాయి. ప్రభు యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం వచ్చినాడు. పాపి రక్షణ కొరకై మార్గం సిద్ధపరిచాడు. మరలా తిరిగి రాబోతున్నాడు. యేసు ప్రభు మరలా తిరిగి రాబోతున్నాడు అన్న సత్యానికి సాదృశ్యంగా కూడా దేవుని బిడ్డలుగా మనం ప్రభు బల యొద్ద చేరి వస్తాం. అందుకని మీరు రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగడప్పుడల్లా ప్రభు వచ్చే వరకు మాత్రమే బలను సంఘం కలిగి ఉంటుంది. ఒకసారి ప్రభు ఆకాశ మండలంకి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడినప్పుడు సంఘం ఉండదు, ప్రభు బల కూడా ఉండదు. కాబట్టి ప్రభు బల దగ్గర వచ్చినప్పుడల్లా కూడా మన ప్రభు వస్తున్నాడు, రానన్నాడు, తప్పనిసరిగా రాబోతున్నాడు. కనుక ఆయన రాకుడు గురికై వ్యక్తిగతంగా నేను కూడా సంఘంతో కలిసి కలిగి ఉండాలని ప్రభు వాళ్ళ కొరకై మనం సిద్ధపడాలి. చూడండి, ప్రభు త్వరగా వస్తున్నాడు. చాలా కాలంగా సంఘము ప్రభు రాకుడు కొరకై ఎదురు చూస్తుంది. ఇప్పటికే రావాల్సిందని దైవభక్తులు అంటున్నారు. ఎవడు నశించుడు ప్రభు చిత్తం కాదు. కనుక బహుశా తన రాకున ఆ కాడాన్ని బట్టి ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. కానీ నిశ్చయంగా తప్పనిసరిగా యేసు ప్రభు మరలా భూమి మీదకి రాబోతున్నాడు. అయితే ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాము. ఆయన రాకడ ఎలా ఉంటుందంటే అసలు వచ్చిందా, సంఘం ఎత్తబడిందా, నిజమా, అంత ఫాస్ట్గా ఉంటుంది. కనురెప్ప పాటలోనే ఉంటుంది అన్నమాట. ఎలా ఉంటుందంటే నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది. 1977 నవంబర్ 19న ఆంధ్రప్రదేశ్లో భయంకరమైన తుఫాను వచ్చింది. ఉప్పిన దివిసేన మీద వచ్చింది. దివిసేనం అంతా మునిగిపోయింది. ఆ రోజుల్లో ఆల్ ఇండియా హోలీ కాన్వకేషన్ హెబ్రోన్లో జరుగుతున్నాయి. నవంబర్ 19th 1977లో మా నాన్నగారు కూడా వెళ్ళారు. మేము ఇంట్లో ఉండిపోయాం ఒక్కళ్ళమే. ఆ తర్వాత చాలా ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా బాగా దెబ్బతిన్నాయి. అనేక మందిరాలు అనేక గ్రామాల్లో అనేక ప్రాంతాల్లో పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత 2 నెలల తర్వాత సంవేర్ జాన్ ఫిబ్రవరి, ఎగ్జాక్ట్ నా డేట్ లేదు, 1978లో దైవజన్ బక్సింగ్ గారు ఏం చేసినాడంటే ఒక వ్యాన్లో హెబ్రోన్కి ఒక బస్సు ఉండేది, ఒక వ్యాన్ ఉండేది. ఆ వ్యాన్లో ఈ సైక్లోన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ విశ్వాసం ఒకసారి పరామర్శిద్దాం అని ఆ మందిరాలకు వెళ్ళినాడు. ఆయనతో పాటు బ్రదర్ దాసన్ గారు, అప్పుడు నాకు బాగా గుర్తు, బ్రదర్ ప్రదీప్ వ్యాన్ డ్రైవర్గా ఉండేవారు. వీరంతా వచ్చారు కొద్దిమంది, ఒక 6-7 అనుకుంటాను.
అన్ని ఏరియాస్లో వెళ్ళి కొంతసేపు ఉండి వాక్యం చెప్పి ఆదరించి వెళ్ళిపోవటం. అట్లనే మా ప్రాంతం చీరాల కూడా వస్తాము, పలానా రోజు అరౌండ్ మధ్యాహ్నం 3 గంటలకు మీ మందిరానికి వస్తాము అన్ని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అన్ని చుట్టుపక్కల అసెంబ్లీస్కి అంతా చెప్పుకొని ఫుల్ ప్యాక్ అనమాట. భక్సింగ్ గారు వస్తున్నారంటే అందరూ వచ్చారు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకి వస్తే ఇక మీటింగ్ స్టార్ట్ చేశారు. బ్రదర్ ఇంకా రాలేదు, పాటలు పాడుతున్నారు, 4 అవుతుంది, ఇంకా బ్రదర్ రావట్లేదు. బ్రదర్ సాక్ష్యం చెప్పాడు, సాక్ష్యం ఎంతసేపు చెప్తాడు, తర్వాత మరి ఇంకోసేపు వాక్యం చెప్పాడు, మరొక సాక్ష్యం, మరొక వాక్యం. ఎందుకంటే ఆ రోజుల్లో మెయిన్ ప్రాబ్లం ఏంటి, ఇలాగా కమ్యూనికేషన్ లేదు, సెల్ ఫోన్స్ లేవు, వాట్సాప్ లేదు. అప్పుడు ఏంటంటే లెటర్ రైటింగ్, లేకపోతే ఫోన్ ఉండేది, ల్యాండ్లైన్ ఫోన్ ఉండేది. అది కూడా అన్ని చోట్ల ఉండేది కాదు. మందిరంలో కూడా ఆ రోజుల్లో 1978లో మందిరంలో కూడా ల్యాండ్ ఫోన్ లేదు. ఎవరో గొప్ప గొప్ప వాళ్ళ ఇంట్లో ఉండేది ల్యాండ్ ఫోన్స్. ఫోన్ చేసుకోవాలంటే టెలిఫోన్ బూత్స్ కూడా లేవు ఆ రోజుల్లో. ఎక్కడికి వెళ్ళాలా, టెలిఫోన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కాల్ చేయాలి. మరి ఎట్లా ఆ రోజుల్లో మరి అట్లా జరిగింది. ఆ రోజంతా చూసాం, మధ్యాహ్నం 3 గంటల నుంచి అందరూ వచ్చి వస్తున్నారు. ఎక్కడ 7 అయిపోయింది, 8 అయిపోయింది, నైట్ అయిపోయింది, రాలేదు. నెక్స్ట్ డే మరలా అందరూ కూడా నెక్స్ట్ డే వస్తారేమో, ఎందుకంటే రోడ్స్ కూడా బాగా డ్యామేజ్ అయినాయి. బ్రదర్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ ఆపేస్తున్నారు ఆయన్ని. అట్లా ఆయన గంట అనుకుంటే 2 గంటలు అయిపోతుంది, అట్లా డిలే అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ అరౌండ్ మళ్ళీ మార్నింగ్ 9 అందరూ గ్యాదర్ అయిపోయారు. 9 అయింది, 10 అయింది, 11 అయింది, మధ్యాహ్నం 2 అయింది, 3 అయింది, 4 అయింది, వస్తున్నారు. దాని మధ్యలో ఎక్కడ 6 అయింది. అప్పటికే చాలామంది ఇక రారేమోలే వెళ్ళిపోయారు. చాలామంది వచ్చిన వాళ్ళు దూర ప్రాంతం నుంచి వెళ్ళిపోయారు. రేపు వస్తారేమో అని చెప్పి కొంతమంది వెళ్ళిపోయారు. ఎగ్జాక్ట్గా అరౌండ్ 6:30 లేదు ఆ టైంలో భక్సింగ్ గారు వ్యాన్తో వచ్చారు. వస్తే మా నాన్నగారు ఏమన్నారంటే, నన్ను అరే మన పేటలో వెళ్ళి మన బంధువులు వాళ్ళు భక్సింగ్ గారు వస్తే చెప్పన్నారు, వాళ్ళు కూడా చూస్తానన్నారు, నువ్వు వెళ్ళి చెప్పారా అంటే సైకిల్ వేసుకుని వెళ్ళా. మా ఇంటికి మందిరం అరౌండ్ 2 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. వెళ్ళి వచ్చేసారండి భక్సింగ్ గారు. అంటే ఇక వాళ్ళు సర్దుకొని వచ్చేటప్పటికి మీటింగ్ అయిపోయింది, ఆయన వెళ్ళిపోవడానికి వ్యాన్లో రెడీగా ఉన్నాడు. అంటే నైట్ ఒంగోలులో ఆయన స్టే చేయాలనుకుంటాను. ఇన్ని గంటలు తయారు చేసి సిద్ధపడితే వచ్చేటప్పుడు ఏమైంది, వచ్చేసాడు, వెళ్ళిపోయాడు. వస్తాడని చూసి ఇంకా రాడని వెళ్ళిపోయేటప్పటికి ఆయన వచ్చేసాడు. యేసు ప్రభు రాకుడు కూడా అట్లానే ఉంటుంది. దయచేసి చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51, 52 వచనాలు. చాలండి, ఒక్క రెప్ప పాట ఎంతసేపు అండి, 1 సెకండ్. ప్రభు రావటం ఏంటి, సంఘం ఎత్తబడటం ఏంటి, మధ్యాకాశంలో ప్రభుని కలుసుకోబోతున్నాను. అక్కడి వరకు బాగానే ఉంటుందండి. ఆ తర్వాత సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద జరిగే సంఘటనల గురించిన ఒక భాగాన్ని మనము ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో చదివినాం. సంఘం ఎత్తబడే వరకు ప్రభులో 2 ఉంటాయండి. మనుషుడు పాపం చేస్తారు, సహజంగానే ప్రభుకు కోపం వస్తుంది. కోపంతో పాటు హబకుకు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం నూతన పరచుము, నీ కార్యం తెలియజేయము, కోపించుచునే ఇంకోటి అన్నాడు, వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకున్నాము. ఈనాడు కృపాకాలంలో ఈ 2 పనిచేస్తున్నాయి. ప్రభు యొక్క కోపం వస్తుంది, అదే సమయంలో వాత్సల్యం. కానీ కోపాన్ని డామినేట్ చేస్తుంది ఈనాడు యేసు ప్రభు యొక్క వాత్సల్యం. ఎంత విసిగించారండి ఇశ్రాయేలీయులు. అయితే ఏం జరిగింది చదవండి. 78వ కీర్తన 38వ వచనం. కీర్తనలు 78, 38. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషులను పరిహరించేవాడు. పలుమార్లు ఏమవుతుంది ఆయన కోపాన్ని, ఏది అడ్డుపడుతుంది, ఆయనలోని వాత్సల్యతను బట్టి కోపాన్ని అణుచుకొని వారి దోషమును పరిహరిస్తూ వచ్చాడు. ఎప్పటి వరకు ఉంటుందంటే ర్యాప్చర్ వరకేది. ఈనాడు ప్రభుని ప్రేమిస్తున్నాడు. పలుమార్లు నీ ఏళ్ళలో కోపం వచ్చినా కూడా ఆయనకు వాత్సల్యాన్ని బట్టి అణుచుకుంటూ నేను క్షమిస్తూ నేను స్పేర్ చేస్తున్నాడు. అయితే ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో, కృపాకాలం ముగించబడుతుందో వాత్సల్యం అనేది కనబడదు. ఒకటే కోపాన్ని, దేవుని కోపం. అందుకని 2 సార్లు మాట రాయబడింది. చదవండి ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు ఆ 4 జీవుల్లో ఒక జీవి యుగయుగములు జీవించు దేవుని కోపంతో నిండి ఉన్న
7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకు ఇచ్చింది. దేనితో నిండి ఉన్నాయి? దేవుని కోపంతో నిండి ఉన్నది. 16వ అధ్యాయం 1వ వచనం. మరి మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని. దేనితో నింపడ్డాయి? కోపమే. వాత్సల్యతకు చోట్లేదు, కనికరమునకు కృపకు చోట్లేదు. అయిపోయింది. ద టైమ్ ఇస్ అప్. ఇప్పుడు దేవుని ఉగ్రత, కోపంతో నిండిన పాత్రలు వస్తున్నాయి. సంఘం ఎత్తబడిన తర్వాత 7 సీస్ 3 విధాలుగా ఉంటుంది. 7 ముద్రలు ఇవ్వబడతాయి. అప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి. ఆ తర్వాత 7 బూరలు. 7 బూరల తర్వాత ఫైనల్గా ఇప్పుడు మనం చదివింది 7 పాత్రలు. ఇది ఫైనల్ జడ్జిమెంట్. ఒక్కసారి నుండి ఇంకోసారి వెళ్ళేటప్పుడు ఇంటెన్సిటీ ప్రభావం అయితే పెరిగిపోతూ వస్తుంది. శ్రమ, తీర్పు పెరిగిపోతూనే వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా దేవుని కోపంతో నిండిన 7 పాత్రలు, ఒక్కొక్క పాత్ర భూమి మీద కుమ్మరిస్తుంటే ఒక్కొక్క సంఘటన జరుగుతుంది. చదవండి. మొదటి పాత్ర కుమ్మరించబడినప్పుడు ఏం జరిగింది? 2వ వచనం, ప్రకటన 16:2. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగం యొక్క ముద్దగల వారికి దాని ప్రతిమకు నమస్కారం చేయవారికి బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను. ఏమొచ్చింది? బాధాకరమైన చెడ్డ పుండు. ఎవరి మీద? ఆ రోజు నివసించే ప్రజలు. ఎందరైతే ఆ మృగం యొక్క ప్రతిమ నమస్కారం చేస్తారో, ఎందరైతే ఆ ముద్ర 666 ముద్ర వేయించుకుంటారో వారిలో ప్రతివాడు గొప్పవాడని లేదు, పేదవాడని లేదు. 14వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, కాగా కొద్దివారు కానీ, 13వ అధ్యాయము 16వ వచనం, కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తన నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా మృగము పేరైనను దాని పేరిట సంఖ్య కలిగిన వాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. 15వ వచనంలో ఏం చేస్తుంది? ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతం చేయనట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడదు. ముద్ర వేయించుకోకపోతే ఫుడ్ ఉండదు, ఆహారం దొరకదు. ఆ ప్రతిమకు నమస్కరించకపోతే చంపేస్తాడు. కాబట్టి కొంతమంది అట్లా వేయించుకోరు, శేషమే, వారిని చంపేస్తాడు, హతసాక్షులు అవుతారు. ప్రాణం మీద తీపిన ప్రతివాడు కూడా ముద్ర వేయించుకుంటాడు. ఏమైతే నేను బ్రతకాలనుకునేవాడు ఆ ప్రతిమకు నమస్కారం చేస్తాడు. అలా నమస్కారం చేసి ముద్ర వేయించుకున్న ప్రతి వాడి మీద దేవుని కోపంతో నిండిన పాత్ర భూమి మీద కుమ్మరించినప్పుడు ఏం కలుగుతుంది? బాధాకరమైన చెడ్డ పుండు కలుగుతుంది. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఐగుప్తులో తెగులను కలుగజేసినప్పుడు ఒక తెగులు, 6వ తెగులు ఏమైంది? 6వ తెగులు పొక్కులు దద్దులు పట్టినాయి. అది పొక్కులు, బాయిల్స్. ఇవి బాయిల్స్ కావు, సోస్, గ్రీవియస్ సోస్. అంటే బాధాకరమైన చెడ్డ పుండు. ఎవడి మీద? ప్రతివాడి మీద. జీవించి నమస్కరిస్తూ ముద్ర వేయించుకున్న ప్రతి వాడి మీద పుండ్లు పడతాయి. ఈ రోజుల్లో ఎందుకు వస్తాయి కొన్ని పుండ్లు? మేబీ డ్యూ టు వైరస్, లేకపోతే ఇన్ఫెక్షన్ బట్టి, లేకపోతే ఇంజరీని బట్టి, ఇతర కారణాలు బట్టి వస్తాయి. ఈ పుండు అట్లా కాదు. ఈరోజు ఏదైనా పుండ్లు వచ్చిన శరీరం మీద దానికి డ్రగ్స్ ఉన్నాయి, క్రీమ్ ఉంది, మెడిసిన్ ఉంది, తగ్గిపోతాయి. ఇది తగ్గదు. దీనికి క్రీమ్ పనిచేయదు, దీనికి వ్యాక్సిన్ పనిచేయదు, ఏ డ్రగ్ పనిచేయదు. ఇది ఎవరి దగ్గరికి వెళ్తా అంటే డాక్టర్ దగ్గర, డాక్టర్ బాడీ మీద పుండు ఉంటుంది. నర్స్ దగ్గరికి వెళ్తే నర్స్, కాంపౌండర్ మీద, మెడికల్ షాప్ వాడి మీద, ఫార్మసిస్ట్ వాడి మీద, ప్రతి వాడి మీద ఏ భేదం లేదు. అందరికీ పుండ్లు వస్తాయి. ఇవి తగ్గవు, ఇవి నొప్పి ఆగదు, దీనికి క్రీమ్ లేదు, దీనికి మెడిసిన్ ఎందుకు? దేవుడే పంపించిన పుండు ఇదే. బాగు చేస్తే కానీ ఎవరు బాగు చేయాలా? దేవుడే బాగు చేయాలా. బాగు చేయడానికి పంపలేదు దేవుడు. పగ తెచ్చిన దానికి, తీర్పు తెచ్చేదానికి పంపిన బాధాకరమైన చెడ్డ పుండుది. ఎంత సఫర్ అవుతారండి, ఎంత నష్టము, ఎంత ఏడ్పు. బహుశా అది దుర్వాసన కూడా వస్తుందేమో. దేవుడు ఏం బట్టబయలు చేస్తున్నాడు. దేవుడు మానవుని హృదయంలో ఎంత దౌర్భాగ్యం ఉందో, ఎంత వ్యాధి ఉందో, హృదయంలోనే కాదు బయట బహిరంగంగా కనపడలాగిన ఆయన ఆ వ్యాధిని కూడా బయలుపరుస్తున్నాడు. దేని వాక్యం ఏమంటుంది?
ఇర్మీయా గ్రంథం 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి. హృదయంలో ఉన్న ఘోరమైన వ్యాధికి సూచనగా శరీరం మీద ఈ ఘోరమైన బాధాకరమైన చెడ్డ పుండు ప్రభు తీసుకురాబోతున్నాడు. సోదర సోదరుడి, అప్పుడు వాత్సల్యత పనిచేయదు, అక్కడ కృపకు స్కోప్ లేదు. ఒకటే దేవుని ఉగ్రత, దేవుని కోపంతో దేవుడు మానవుని డీల్ చేస్తున్నాడు. నిజంగా కనురేప పాటలో యేసు ప్రభు ఆకాశమండలోకి వచ్చినప్పుడు ఎత్తబడే సంఘంలో ఉంటే ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ధన్యత. ఈ బాధ ఉండదు కదా, ఈ పుండులు ఉండవు కదా, ఈ వేదన ఉండదు కదా. సిద్ధపడుతున్నావా? నువ్వు నీ జీవితాన్ని ప్రభుత్వం సరి చేసుకున్నావా? మొదటి పాత్ర కుమ్మరించబడిన జరిగిన సంఘటన. తర్వాత చూడండి రెండవ పాత్ర 16:3 రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్ర పీనుగా రక్తం వంటిదాయను, అందువలన సముద్రంలో ఉన్న జంతువులన్నీ చచ్చాను. సముద్రం మీద పడింది. ఇప్పుడు మొదటిగా పాపి మీద పడింది, రెండవదిగా సముద్రం మీద పడింది. ఇలాంటి శ్రమ అంతకుముందు కూడా వచ్చింది. రెండవ దూత బూర ఊదినప్పుడు అప్పుడు లిమిటెడ్గా జరిగింది. చూడండి 8వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడను, అందువల్ల సముద్రంలో 3వ భాగం రక్తమాయను, సముద్రంలోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను, ఓడల్లో 3వ భాగము నాశనమే. అప్పుడు కేవలం 1/3, 3వ భాగమే. ఇప్పుడు 1/3 కాదు, టోటల్ 100%. మిగిలిన 2/3 కూడా ఎఫెక్ట్ అవుతుంది. సముద్రంలో ఆ దూత తన పాత్రను కుమరిస్తే సముద్రం ఏమవుతుంది? ఒక మాట రాయబడింది కదా, పీనుగా రక్తం వంటిది ఆయన. సముద్రంలో ఎన్ని జంతువులు ఉన్నాయండి? లక్షల కోట్ల కొద్ది జీవరాశులు ఉన్నాయి కదా, చేపలు రకరకాల. అవన్నీ ఏమైనాయి? ప్రతిదీ సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను. అప్పుడు ఏమవుతుందండి? సముద్రం ఒక పెద్ద బరెల్ గ్రౌండ్ అయినట్టే. సముద్రం అంతా కూడా శవాలే. ఎన్ని చేపలు ఉన్నాయో, ఎన్ని జీవరాశులు ఉన్నాయో అవన్నీ కూడా సముద్రం అంతా ఉంటే సముద్రంలో ఎటువంటి వాసన వస్తుంది? అప్పుడు ఆ ఒడ్డుకి కొట్టుకొని వస్తే పీనుగ రక్తం వల్లే ఉన్న సముద్రము చచ్చిన జంతువులతో చేపలతో సముద్రం బట్టి ఎంత దుర్వాసన. ఈరోజు బీచ్ దగ్గర కొనాలనుకున్నారు హౌసెస్, సీవ్యూ కావాలనుకున్నారు. ఆ రోజుల్లో వాళ్ళకి తెలుస్తుంది అక్కడ సంఘం ఎత్తబడినప్పుడు వెళ్ళకపోతే ఉండలేరు, అక్కడ శవాలు కొట్టుకొస్తాయి. సముద్రం అంతా కూడా ఎంత భయంకరంగా ఉంటుంది. ఈ రోజుల్లో అట్రాక్షన్ అండి, టూరిజం స్పాట్ ఎక్కడుంటాయి? వైజాగ్ ఎందుకు లైక్ చేస్తారు అంతా? మెయిన్ ఏంటి? కొత్తగా ఎవరైనా వైజాగ్ వస్తున్నాడు వాడికి ఏం చూపిస్తారు? ముందు ఎక్కడ తీసుకెళ్తారు? బీచ్. ఆర్కే బీచ్ ఉంది, ఇంకా యారాడ బీచ్ ఉంది, ఋషికొండ బీచ్ ఉన్నాయి. బీచ్ చూపిస్తారు. లేకపోతే ఏ చూపించి నీ చేయించకపోతే ఆ రోజుల్లో బీచ్కి వెళ్ళడానికి భయపడతాడు ఒక్కొక్కడు. ఎందుకంటే బీచ్ దగ్గర ఏముంది? శవాలు ఉన్నాయి. బీచ్ దగ్గర ఏముంది? రక్తం ఉంది. బీచ్ దగ్గర ఏముంది? దుర్వాసన ఉంది. అంటే టూరిజం డ్యామేజ్ అవుతుంది అక్కడ. ఎవడు కూడా వెళ్ళాడు బీచ్ దగ్గరికి. ఇంతవరకు వైజాగ్ని ప్రేమిస్తుంది. మనం ఉండవులేండి, దేని స్తోత్రం, వెళ్ళిపోతాం ప్రభు దగ్గరికి సగంలో. మిగిలిన వాళ్ళు అరే ఎందుకు వైజాగ్లో సెటిల్ అయ్యామా, అరే వైజాగ్లో ఎందుకు ఉంటున్నామా అనుకుంటారేమో. ఆ రోజు రాబోతుంది ప్రియులారా. ఆ తర్వాత సముద్రంలో జీవరాశులన్నీ నీ చేపలు చనిపోతే ఏమవుతుంది? దానివల్ల ఎఫెక్టు చాలా దేశాల్లో, ముఖ్యంగా ఐలాండ్స్లో వారి ముఖ్య ఆహారం ఏంటంటే సీ ఫుడ్ అండి. ఈ చేపలు, ఈ వాటిని, రొయ్యలు, వీటిని తిని బ్రతుకుతారు. వాళ్ళ ముఖ్య ఆహారం స్టేబుల్ ఫుడ్. అది ఆ దెబ్బకు వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళు స్టార్వేషన్, వాళ్ళు కరువు, వాళ్ళకి భోజనం ఉండదు. తర్వాత ఎక్కువ వ్యాపారం దేని ద్వారా జరుగుతుంది? సీ ట్రాన్స్పోర్టేషన్ వల్ల. షిప్పింగ్ కామర్స్ అంతా కూడా పెద్ద దెబ్బతింటాయి. అంటే చూసారా ఎన్ని రకాల నష్టాలు? ఇది ఎందుకు వస్తుంది? ఉగ్రత కలిగిన దేవుడు, వాత్సల్యతను పక్కన పెట్టిన దేవుడు తన ప్రేమ కుమారుడి కలువశిలలో ప్రాణమిచ్చి రక్షకునిగా ఏర్పరిస్తే నిర్లక్ష్యం చేసిన మానవ జాతి కొరకై కోపంతో నిండిన తన పాత్ర కుమరిస్తే ఎవడు తట్టుకోగలడు? ఎవడు నిలవగలడు? సముద్రమా, ఇంతవరకు ఆకర్షించావు, నా దగ్గర రండి, నా దగ్గర రండి, నన్ను చూడండి, నన్ను చూడండి. ఇప్పుడు ఆకర్షించిన సముద్రమే
హేకరమైనదిగా, నాశనకరమైనదిగా ప్రభు మార్చబోతున్నాడు. మూడవ దూత 4వ వచనం. మూడవ దూత తన పాత్రను నదుల్లోనూ జలధారలను కుమ్మరింపగా అవి రక్తమాయను. అప్పుడు వర్తమాన భూతకాలం నుండి పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తుల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తం త్రాగనిచ్చితివి, దానికి వారు పాత్రులే. నీవిలాగూ తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడు అని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములను అని బలిపీఠము చెప్పుట వింటిని. ఇప్పుడు మూడో దూత పాత్ర కుమరించినప్పుడు ఎక్కడ ఏది ఎఫెక్ట్ అవుతుందండి? నదులు, జలధారలు. అంతకుముందు కూడా మూడవ బూర ఊదినప్పుడు కూడా పార్షియల్గా జరిగింది. చూడండి, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనం. మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటి వల్లే మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగం మీదను నీటి బొగ్గుల మీద పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువల్ల నీళ్ళలో 3వ భాగము మాచిపత్రి ఆయన. నీళ్లు చేదైపోయినందున వాటి వల్ల మనుషులు అనేకులు అది కేవలం 3వ భాగం వరకే. ఇప్పుడు 3వ భాగం కాదు, మొత్తం మీద నదులు, జీవధారలు, బావులు కావచ్చు, లేకపోతే సరస్సులు కావచ్చు, కొలనులు కావచ్చు, ఏదైనా కూడా మంచి నీరున్న ప్రతి దాని మీద ఆయన పాత్ర కుమ్మరించిపోతే ఇప్పుడు ఏమైనా నీళ్ళు ఏమైనాయండి? రక్తమైనాయి. అంతకుముందు చేదైనాయి మూడవ దూత బోరు ఓడినప్పుడు. ఇప్పుడు మూడవ దూత పాత్ర కుమ్మరించినప్పుడు రక్తమైనాయి. ఇలాంటి తెగులు కూడా మీరు గమనిస్తే నిర్గమకాండంలో మొదటి తెగులు ఏంటండి? నీళ్లు రక్తంగా మార్చాడు. ఏటి నీళ్ళ మీద మోషే కర్రజాపితే నీళ్ళు రక్తంగా మార్చాడు. అది ఎక్కడ? ఐగుప్తులోనే, నైల్ నదే. మిగిలిన దేశాల్లో, మిగిలిన ప్రాంతాల్లో లేదు. ఇప్పుడు అట్లా కాదు, ఐగుప్తు కాదు, వంతాడు కాదు, ప్రపంచం అంతా చేయబోతుంది. ఇప్పుడు విడబడినవారు, ఆయన ఇచ్చిన రక్షణ పొందినవారు, ఉగ్రత, దేవుని ఉగ్రత కిందకి వచ్చిన వారు ఇప్పుడు ఏం తాగాలండి? ఏం తాగాలి? వాళ్ళకి ఏంటి? రక్తం తాగాలి. ఎవడైనా రక్తం తాగలడా? రక్తం తాగకపోతే వాటర్ లేదు, సర్వైవ్ అవ్వలేడు. ఎంత భయంకరం అండి! ఒక వ్యక్తి భోజనం లేకుండా ఎన్ని రోజులు ఉండొచ్చు? సైన్స్ ప్రకారము 3 వారాలు. 3-3-3 రూల్ ఒకటి ఉంది కదా. భోజనం లేకుండా 3 వారాలు ఉండొచ్చు అంట. శ్వాస లేకుండా, ఆక్సిజన్ లేకుండా ఎన్ని నిమిషాలు ఉండొచ్చు? 3 నిమిషాలు ఉండొచ్చు అంట. 4వ నిమిషం డౌటే, వెళ్ళిపోతాడు. అలాగే నీళ్లు లేకుండా, నీళ్ళు తాగకుండా ఒక వ్యక్తి ఎన్ని రోజులు ఉండొచ్చు? సైన్స్ ప్రకారం మ్యాక్సిమం 3 రోజులు. అందుకనే 3-3-3 3 minutes 3 days 3 weeks 3 రోజులు. రక్తం దగ్గరికి వెళ్తున్నాడు, చూస్తున్నారు, రాలేకపోతున్నారు. ఒక రోజు అవుతారు, 2వ రోజు అవుతారు, 3వ రోజు, 4వ రోజు చచ్చనే తెస్తారు. లేకపోతే రక్తం తాగాల, దిక్కు లేదు, గత్యంతరం లేదు. జీవం గల దేవుని తృణీకరించి నిత్యమైన మహిమార్థమైన రక్షణ ప్రభు ఒక బహుమానం ఇస్తుంటే కాదంటే, ఓ సోదరుడా, సోదరి, రక్తం తాగేదాని కొరకే సిద్ధపడాలా. రక్తం తాగనిస్తున్నాడు ప్రభు. మొట్టమొదటి సూచన దేవుడు దేంతో చేశాడండి? మొదటి సూచిక యేసు ప్రభు దేంతో చేశాడు? వాటర్తో చేశాడు. నీళ్ళతో ఏం చేశాడు ఆయన? ఎలాంటి ద్రాక్షరసం? అది మధురమైన ద్రాక్షరసం. మధురమైన ద్రాక్షరసము కృపాకాలంలో చేసిన దేవుడు, అదే దేవుడు అదే నీటిని రక్తంగా కూడా చేయగలడు. ద్రాక్షారసం త్రాగించిన దేవుడు రక్తం కూడా త్రాగించగలడు. చాయిస్ నీదే, తీర్మానం నీదే. ద్రాక్షారసము ప్రభు ఇచ్చే మధురమైన ద్రాక్షారసం నువ్వు పాత్రకుంటావా? కాదు, వద్దంటే సిద్ధపడు ఒకనాడు రక్తం తాగేదానికి. రక్తం త్రాగని చిత్తివి. అప్పుడు కొంతమంది సంతోషిస్తూ వాళ్ళు ఏమంటున్నారు చూడండి, దానికి వారు ఆలోచన, దానికి వారు పాత్రులే. నీవు ఇలా తీర్పు తెచ్చితివి గనుక నీవు న్యాయవంతుడు అని జలముల దూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములనవని బలిపీఠం చెప్పుట.
రక్తం త్రాగనిస్తున్నాడు ప్రభు. ప్రతివాడు తాగాల్సిందే, బ్రతకాలంటే తాగాలి. ఆనాడు చేదు నీళ్ళు మాచి ప్రతిని ఉన్న ఆ చేదు నీళ్ళు తాగి చచ్చిపోతే రక్తం తాగి ఎవడు ఉండగలుగుతాడు? అయ్యో, ఎంత భయంకరమైన దినములు రాబోతున్నాయి. నిజంగా ప్రభు పగ తీర్చుకున్నాడు. వాళ్ళు అడిగారు కదా, బలిపీఠం కింద ఉన్న ఆత్మలు ఆ ట్రిబులేషన్ పీరియడ్లోనే చనిపోయిన వారు అడుగుతున్నారు ప్రభుని. చూడండి, 5 ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన ఆత్మలను బలిపీఠం కింద చూచి తిని, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయో మా రక్తం నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకుందామని బిగ్గరగా కేకలు వేసి. ఇప్పుడు తీరుస్తున్నాడు. వాళ్ళు అడుగుతున్నారు, బలిపీఠం కింద ఆత్మలు, రక్తం చిందించారు ప్రభా, మా రక్తం కళ్ళారు చూశారు, మమ్మల్ని చంపారు, నువ్వు పగ తీర్చుకోవా? టైం ఉంది, వెయిట్ అన్నాడు. సమయం ఉంది, సమయం వచ్చింది. ఇప్పుడు ప్రభు వాడికి రక్తం తాగిస్తున్నాడు. ప్రేమ సోదరి సోదరుడు, ప్రభు ప్రేమిస్తున్నాడు ఈ దినాల్లో. ఆయన వాత్సల్యత నీకు అందుబాటులో ఉంది. కృపాకాలంలో ఉన్నావు. నువ్వు క్షమాపణ అడిగితే, పశ్చాత్తాపడితే, మార్మస్ పొందితే రక్తం తాగే దినాలు నువ్వు చూడవు. సంతోషంగా మధ్యాకాశంలో ప్రభు వచ్చినప్పుడు సంఘంతో కూడా మేఘుల మీద ఎత్తబడుతూ ప్రభుత్వ నిత్య సంతోషంలో పాలిభాగస్తునిగా ఉంటావు. నిత్యమయంలో ప్రభుని ఆనందిస్తావు. ఈనాడు లోబడు. ఎందుకు నీకు ఈ రక్తం తాగే పరిస్థితి? ఎందుకు ఈ బాధకరమైన చెడ్డప్పుడు నీకు ఎందుకు పుట్టాలా? నిత్య సంతోషంతో నిత్యమయంలో ప్రభుతో ఆనందించేదానికి ఎందుకు ఈనాడు నీ హృదయాన్ని ప్రభుకు లేదు? ఎందుకు ఇలాంటి ప్రేమల ప్రభు నీ జీవితంలో రక్షణను అంగీకరించలేదు? లేకపోతే సిద్ధపడు, తప్పదు, ఎదుర్కోవాలి. ఏడుస్తావు నాడు కల్లారా, తాగలేవు, తాగకుండా ఉండలేవు. ఈ పుండు తగ్గదు, బాధ తీరదు. ఎంతకాలం అట్లా? వాట్ ఏ టెరిబుల్ పీరియడ్. సోదరుడా సోదరి, ప్రభుని ప్రేమిస్తున్నాడు. కృపకాలంలో యేసు ప్రభుకి నీ సొంత హృదయం ఇచ్చేదానికి సిద్ధపడు. ప్రభు నేస్తున్న పాపం క్షమించు, నన్ను నీ బిడ్డగా అంగీకరించు, నీ బాధ తీర్పు నాకు వద్దు. ప్రభు నేను క్షమిస్తాడు. వాత్సల్యత పూర్ణుడుగా ఈనాడు ప్రభు నీకు అందుబాటులో ఉన్నాడు. ఆయన దొరికిన కాలం ఇదే. కృపాకాలంలో ఉన్నావు, నిర్లక్ష్యం చేయవద్దు. రక్తము త్రాగనిస్తున్నాడు ప్రభు. దాని తర్వాత చూడండి, 4వ దూత బోరు వదినప్పుడు పొంతరు వైపున 4వ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనం. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడితో కాలిపోయి ఈ తెగుల మీద అధికారం గల దేవుని నామం దూషించిరు కానీ ఆయన మహింపరచునట్లు వారు మారుమనస్సు పొందినవారు కాదు. ఇప్పుడు ఈ పాత్ర ఎవరి మీద పడుతుందండి? సూర్యుని మీద వెళ్తుంది. సూర్యుడు ఏం చేస్తున్నాడు? ఇన్ రెస్పాన్స్ కాల్ చేస్తున్నాడు. ఎవరిని కాల్ చేస్తున్నాడు? మాకు చేసిన మనుషులతో కాల్ చేసిన అధికారము ఇవ్వబడింది. సూర్యునికి అధికారం ఇవ్వబడింది. సూర్యుడికి దేవుడు ఇంతవరకు బౌండరీస్ పెట్టాడు. యాక్చువల్గా దేవుడు తన అనంత జ్ఞానం చొప్పున విశ్వం అంతటిని కలుగు చేసేటప్పుడు, చంద్రుని, సూర్యుని, భూమిని ఇవన్నీ కలుగు చేసినప్పుడు ఎగ్జాక్ట్ లొకేషన్ ఆయన డిసైడ్ చేశాడు. ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాడు. అసలు భూమికి సూర్యుడు ఎంత దూరం ఉంటాడు? 93 మిలియన్స్ అంటే ఎంత? 1 మిలియన్ అంటే 10 లక్షలు. 93 మిలియన్స్ అంటే 9,30,00,000 మైళ్ళ దూరంలో ఉంటాడు. అంత దూరం ప్రభు తెలుసు. అంతే దూరం కాకపోతే కొంచెం ముందుకు వస్తే ఏమవుతాడంటే కాలిపోతుంది భూమి. అట్లా కొంచెం బ్యాక్ వెళ్ళాడు, వెనక్కి వెళ్ళాడు అనుకోండి, ఏమవుతుంది? ఫ్రీజ్ అయిపోతుంది. అటు ముందుకు రాకూడదు, వెనక్కి వెళ్ళకూడదు. ఎగ్జాక్ట్ లొకేషన్లో అద్వితీయ జ్ఞానవంతుడు దేవుడు ఎక్కడున్నాడు అక్కడ పెట్టాడు. ఈనాడు వరకు, కృపాకాలం వరకు సూర్య టెంపరేచర్కి దేవుడు ఒక బౌండరీ పెట్టినాడు, కంట్రోల్ పెట్టినాడు. మ్యాక్సిమం ఎంత అండి? ఎంత మిడ్ సమ్మర్లో 47, 50 మహా అయితే. ఎప్పుడైనా ఎక్కడైనా 60 డిగ్రీ సెల్సియస్ చూసామా? వస్తే ఏమవుతారండి? ఎన్ని ఏసీలను పనిచేస్తాయా? పవర్ గ్రిడ్స్ పనిచేస్తాయా? లేదు. అసలు యాక్చువల్గా సన్ సర్ఫేస్ మీద ఎంత టెంపరేచర్ ఉంటుంది? 5600 డిగ్రీస్ సెల్సియస్ ఉంటుంది. వాడు ఎంత తీసుకొస్తున్నాడు? 5600 డిగ్రీ సెల్సియస్. ఎంతవరకు? మ్యాక్సిమం వస్తే 45, మ్యాక్సిమం వస్తే 50. ఆనాడు ఈ సూర్యుని మీద ఈ పాత్ర కుమ్మరిస్తున్నప్పుడు చంపడానికి అధికారం పొందిన సూర్యుడు ఏం చేస్తాడు? పెంచుతాడు. ఒక 60 ఇస్తాడేమో భూమి మీదకి.
70 పంపిస్తాడేమో, కాలిపోతాడు మానవుడు. మనుషులను కాల్చుడుగో దేవుడు సూర్యునికి అధికారం ఇస్తాడు. ఎంత పెద్దవాడు అండి సూర్యుడు, భూమి కంటే సూర్యుడు ఎంత పెద్దవాడు. ఈ పెన్ ఉంది నా షర్ట్లో, ఒక పెన్ పెట్టాను నా పాకెట్లో. ఎన్ని పెన్స్ పెట్టవచ్చు నేను? మహా అయితే 5. సూర్యుడిలో భూమి ఎన్ని భూములు పడ్డా తెలుసా? 1.3 మిలియన్, అంటే 13 లక్షల భూములు సూర్యులో పెడితే అంత పెద్దది సూర్యుడు. అక్కడ దానికి అధికారం ఇచ్చాడు. చూసుకో, భూమి మీద రక్షకుణ్ణి తిరస్కరించిన మానవాళికి తీర్పు తెచ్చే అధికారం నీకు ఇవ్వబడుతుందంటే టెంపరేచర్ పెంచేస్తున్నాడు, మనుషులు కాలిపోతున్నారు. చూసారా, భయంకరమైంది. ఇక్కడేమో పుండ్లు మానవు, ఇక్కడేం తాగేదానికి నీళ్ళు లేదు, ఇక్కడేమో కాలిపోతున్నాడు. సోదరుడా సోదరి, ఇది రాబోతున్నాయి. తప్పించుకోవడానికి ఇష్టపడతావా? ఇది నీకొద్దు. ఎందుకు? నువ్వు ఎదుర్కోవాలా. ఈనాడు సుఖంగా జీవిస్తున్నావు, ఏసీలో ఉంటున్నావు. ఇంట్లో ఏసీ, వెహికల్స్లో ఏసీ, చర్చ్లో ఏసీ. సుఖమైన జీవితం, ఇంతకంటే సుఖమైన జీవితం యేసు ప్రభు దగ్గర ఉంది. మహిమ రాజ్యంలో ఉంది, ఆయన సాన్నిధ్యంలో ఉంది. అది నువ్వు ఆనందించాలంటే సోదరుడా సోదరి, ప్రభుని యేసుక్రీస్తు స్వంత రక్షణ అంగీకరించు. ఇది నాకొద్దు, ఇది నాకు కాదు, నాకు నేను భరించలేను, నా వల్ల కాదు. నేను ఎందుకు శ్రమ పడాలా, నేను ఎందుకు బాధ పడాలా, నేను దుఃఖపడాలా? కాబట్టి అందుకని 2 మాటలు చెప్పినాడు. ఎవరైతే ఈ పని చేస్తారో వారే తప్పించబడతారు. చూడండి 9వ వచనం, కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుల మీద అధికారం గల దేవునామం దూషించరు కానీ ఆయనను మహిమపరచునట్లు వారు మారుమనసు పొందిన వారు మారుమనసు పొంది వారు దేవుని మహిమపరిచేవారైతే వారికి ఇది ఉండేది కాదు. ఆనాడు మారుమనసు పొందలేకపోతున్నారు. వారికి తెలుస్తుంది ఎవరి వల్ల వస్తుందని, దేవుని ద్వారానే ఇవన్నీ వస్తుందని తెలుస్తుంది కానీ అంగీకరించలేకపోతున్నారు, ఒప్పించబడలేకపోతున్నారు, మారుమనసు పొందలేకపోతున్నారు, దేవుని దూషిస్తున్నారు. సోదరుడా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈనాడు కృపాకాలంలో ప్రభు యొక్క వాత్సల్యత సమృద్ధిగా నీకు అందుబాటులో ఉంది. ప్రభు నేను కోరుతున్నాడు నువ్వు మారుమనసు పొందాలని. మారుమనసు పొందినావా? ఈ జీవితాన్ని మార్చుకున్నావా? ప్రభు వైపు మళ్ళినావా? లేకపోతే సహోదరుడా, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. యేసు ప్రభు మొట్టమొదటిగా మానవ జాతికి ఇచ్చిన వర్తమానం అదే. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారుమనసు పొంది సువార్త నమ్ముడి. మారుమనసు పొందమని ప్రభు ఆజ్ఞాపించాడు. ఆయన అందరికీ ఆ అనుభవం కోరాడు. అజ్ఞాన కాలంలో దేవుడు చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అందరూ మారుమనసు పొందవాలని ఆయన మనుషులందరికీ ఆజ్ఞాపించుచున్నాడు. ఆజ్ఞాతిక్రమమే మనుషులందరికీ, అంతటా అందరూ, ప్రతి వ్యక్తి, ఏ భేదం లేదు, మారుమనసు పొందాలి. యేసు ప్రభు వైపు తిరగాల, పాపం విడిచిపెట్టాలా, దేవుని వైపు తిరగాలని దేవుని ఆజ్ఞ ఈనాడు మానవాళికి దేవుడు ఇచ్చినాడు. మారుమనసు లేకపోతే ఎక్కడ ఉంటాడు? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత పాత్రలో అగ్నిగుండంలో ఉంటాడు. ధనవంతుడు అప్పుడు రియలైజ్ అయ్యాడు. లూకాసు 16:30 అప్పుడు అంటున్నాడు, అయ్యో నా తండ్రి, నాకు ఇప్పుడు అర్థమైంది, నేను ఎందుకు అగ్ని జ్వాలలు వేతన పడదు, ఎందుకు ఏం లేదన్నాడు, మారుమనసు లేదు. నాకు ఇప్పుడు 5 సోదరులను, వాళ్ళు కూడా నాకు తెలుసు, వాళ్ళు కూడా మారుమనసు లేదు. వాళ్ళు చేస్తే ఎక్కడికి వస్తారు? ఎక్కడికి వస్తారు. కాబట్టి రాజును పంపిస్తే మృతుల్లో ఒకడు వెళ్ళి చెప్తే వాళ్ళు మారుమనసు పొందుతారు. అక్కర్లేదు, మృతుల్లో నుండి ఒకడు వెళ్ళనక్కర్లేదు. ఇప్పుడే లోకమంతా మారుమనసు గురించిన వార్త ప్రకటించబడుతుంది. చూడండి లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం 46-47 వచనాలు. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారుమనసును పాపక్షమాపణయు ప్రకటింపడనియు వ్రాయబడినది. ఈ సంగతులకు మీరే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో యేసుక్రీస్తు పేరిట మారుమనసు పాపక్షమాపణ ప్రకటించబడుతుంది. ఈరోజు కూడా 2025వ సంవత్సరం జూన్ నెల 15న ఈరోజు కూడా ఈ మారుమనసు గురించిన వార్త నీ మంది తీసుకురాబడింది. నిర్ణయిస్తావా? అంగీకరిస్తావా? ఎందుకు పాపంలో ఆనందిస్తున్నావు? ఏమిస్తుంది నీకు పాపం? కొన్ని నిమిషాలు సంతోషం ఇస్తుంది. దాన్ని బట్టి నిత్యమైన మహిమాయుక్తమైన
రక్షణ ఎందుకు దూరం చేసుకుంటావు? ఆ కొన్ని నిమిషాలు నీకు కలిగించే పాప సౌఖ్యం కొరకై, దుర్బలమైన అపవిత్రమైన జీవితం కొరకై, తీర్పుకు నేను గురి చేసే ఆ జీవితం కొరకై, నిత్యమైన మహిమాయుక్తమైన దైవికమైన రక్షణ ఎందుకు నిర్లక్ష్యం చేస్తావు? దాని కొరకై నిర్లక్ష్యం చేసి బాధాకరమైన చెడ్డ పుండ్ల కొరకై, ఈ రక్తము త్రాగే దౌర్భాగ్యమైన జీవితం కొరకై, అధికారంతో సూర్యుడు వేడంతో కాలుస్తే విలువలేని పరిస్థితి కొరకై నువ్వు ఎందుకున్నారా? సహోదరి సహోదరుడా, టేక్ ఎ డిసిషన్ టునైట్. ఈరోజే ఒక తీర్మానం చేసుకో. ఇది మీకు అనుకూలమైన సమయం. నాకొద్దు ప్రభా, ఇలాంటి బ్రతుకు నాకొద్దు, ఇలాంటి భవిష్యత్తు నాకొద్దు ప్రభా. నిత్యత్వంలో నీతో ఆనందించాలి ప్రభా. ప్రభా, నీ మహిమ రాజ్యంలో నీతో పాటు ఈ గొప్ప సంతోషం దేవదూతలతో పాటు సంఘంతో పాటు నేను కూడా కలిగి ఉండాలి ప్రభా. అది నీ తీర్మానం అయితే వై నాట్ దిస్ ఆఫ్టర్నూన్ డే బ్రదర్ అండ్ సిస్టర్, ఈ మధ్యాహ్నం ఎందుకు కాకూడదు? ప్రభు యేసు, నేను పాపిని ప్రభా, నా పాపాన్ని క్షమించము. పాపం చేస్తున్నాను కానీ నిజం నాకు హృదయమైన ఆనందం లేదు. ఆ కొన్ని నిమిషాలే, ఆ కొన్ని గంటలే, ఆ తర్వాత శరమాములే, అదే నిరాశ, అదే దుఃఖము, అదే ఆందోళన, అదే భవిష్యత్తులో అభ్యంగా ఎందుకో కృంగిపోతున్నాను. టైం వేస్ట్ చేసుకుంటున్నాను, డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నాను, ఆరోగ్యం దెబ్బతింటుంది. వద్దు ప్రభా, చెత్త బ్రతుకొద్దు, ఆ భయంకరమైన చెత్త భవిష్యత్తు కూడా నాకు వద్దు ప్రభా. నువ్వు నాకు కావాలి, నా పాపం క్షమించు. కలువసిలువలో మీరు కాచిన ప్రశస్త రక్తంతో నన్ను కడుగుము. ఈ ప్రార్థన నీదైతే, ఈ పశ్చాత్తం నీదైతే యేసు ప్రభు నేను క్షమిస్తాడు, నీ పాపాన్ని క్షమిస్తాడు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరుడా, వాత్సల్యత అందుబాటులో ఉంది. ఈరోజు వాత్సల్య సంపూర్ణమైన దేవుడు ఈ దోషాన్ని క్షమిస్తాడు. నిర్లక్ష్యం చేయవద్దు. రేపు నీది కాదు, సాయంత్రం ఇది కాదు, ప్రభు రాబోతున్నాడు. రేపపాటున వచ్చేస్తాడు, వెళ్ళిపోతాడు అని వచ్చినట్లు వెళ్ళినట్టు ఎవడు తెలియదు. సగమైతే పడుతుంది. ఎందుకు కోల్పోతావు? ఎందుకు నష్టపోతావు? ప్రభు యేసుని సొంత రక్షణ అందించు. నీ పాపం విడిచిపెట్టి ప్రభు వైపు తిరుగు, పశ్చాత్తాపడు. ప్రభు నీ జీవితాన్ని మారుస్తాడు. నువ్వెంత నష్టపోయినా సరే, నువ్వెంత కోల్పోయినా సరే, ఎంత దిగజారిపోయినా సరే, బలమైన ప్రభు తన హస్తంతో జిగట్టగల దొంగ బులుపు నుండి నేను బయట తీసుకొస్తాడు, నేను విడుదల చేస్తాడు, నేను స్వతంత్రంగా చేస్తాడు. ఏ దురలవాట్లకు నువ్వు బానిసగా వాటి అన్నిటి సంపూర్ణమైన విడుదల యేసు ప్రభు తన రక్త ప్రభావం నెగిస్తాడు. నూతన వ్యక్తిగా తీరుస్తాడు. నిర్లక్ష్యం చేయవద్దు. నేడే ఇలాంటి వాటన్నిటి తప్పించి దాని కొరకాయి యేసు ప్రభు తిరుగు, ఆయన రక్షణ అంగీకరించు. రక్షించమని దేని బిడ్డారా, ప్రభువుల ఎదుగు ఎట్లా సిద్ధపడుతున్నాం? మన నుండి ప్రభు ఏం కోరుతున్నాడు? రండి, ఈ వచనాలు కలిసి చదువుకుందాం. లూకాసు సువార్త 21వ అధ్యాయం. లూకాసు సువార్త 21వ అధ్యాయం 34 నుండి 36 వరకు కలిసి చదువుకుందాం. ఈ 3 వచనాలు. మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారంలను మందంగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీద ఊరు వచ్చినట్టు కాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు. ఆ దినము భూమి అంతటా నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో విజ్ఞానాలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబట్టుకు శక్తి గలవారుగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండడమని చెప్పు. కాబట్టి మనకి ఇవ్వబడిన హెచ్చరికలు ప్రభు వస్తున్నాడు. 2 మాటలు చెప్పబడ్డాయి. మీరు జాగ్రత్తగా ఉండు, మీరు మెలకుగా ఉండండి. జాగ్రత్తగా ఉండటానికి 3 ఆటంకాలు ఉన్నాయి. ఏమిటది? తిండి, మత్తు, ఐహిక విచారాలు. ఈ దినాల్లో దేవుని బిడ్డలు ఈ 3 ఏదో ఒక దానికి బానిసలైపోతున్నారు. ఉంటే తిండి, ఎప్పుడు తిండే. ఈనాడు తిండి విపరీతమైన తిండి అందుబాటులో ఉంది. ఇంట్లోనే కూర్చొని ఆర్డర్స్ ఇవ్వచ్చు, రకరకాల ఆహారాలు తెప్పించుకోవచ్చు. దాని కొరకే అదే ఆలోచన, అదే తపన. ఈ వెరైటీ టేస్ట్ చేయాలా, అది చేయాలి, ఇది చేయాలా. దాని కొరకైనా సహోదరి సహోదరుడు ప్రభుని రక్షించినాడు. తిండి కొరకైనా ప్రభుని రక్షించినాడు. ఒకవేళ ఈ తిండే నీ జీవితంలో ఆటంకంగా ఉందా, సహోదరుడా జాగ్రత్త పడు. మత్తుగా ఉంటున్నావేమో, ఎప్పుడు నిద్రేనా, ఎప్పుడు నిద్ర, ఎక్కువ నిద్ర, మెలుకో. మత్తుంది. ఐహిక విచారాలు, ఏదో లోక సంబంధమైన అన్ని విచారాలు, కంపాషన్ వాళ్ళకు ఉంది, మాకు లేదు. మాకు ఇంకెప్పుడు, మాది ఎప్పుడు తిరుగుతుంది, ఎప్పుడు భూ సంబంధమైన వాటి మీదే ఐహిక విచారాలతో నింపడుతున్నావా? అలా ప్రభురాడు గురించి ఈ ఐహిక విచారాలను బట్టి, ఈ తిండిని బట్టి, ఈ మత్తును బట్టి ఆ రాకుడు విషయం మర్చిపోయావా? ప్రభుల దగ్గర ప్రభుని హెచ్చరిస్తున్నాడు. అది కాదు ముఖ్యమైన, ఆయన రాకడ అకస్మాత్తుగా ఊరి వచ్చినట్టుగా రాకున్నట్లు జాగ్రత్త పడు. ఆ మత్తును తొలగించు, ఆ తిండి మీద నా వ్యామోహం తొలగించు,
ఆయనకి విచారణ పక్కన పెట్టు. ఆయన మిమ్మల్ని చింతించున్నాడు. మీ చింత దాని మీద వేయడి. భరించే దేవుడు, అనుదినం మనం భారం భరించే దేవుడు మనకుండగా ఎందుకు విచారాల్లో కురిగిపోతావు, దుఃఖపడతావు, భవిష్యత్తు గురించి బెంగపెడతావు? పక్కన పెట్టు, ప్రభుకి అప్పగించు. ప్రభు బాధ్యత తీసుకుంటాడు, ప్రభు విడుదలిస్తాడు, ప్రభు నడిపిస్తాడు. నీ త్రోవలని సరళం చేసే దేవుడు మనకుండగా విచారాలతో ఎందుకు కురిగిపోతావు? రాకడ గురించి ఆలోచించి, ప్రభు రాకడ గురించి సిద్ధపడు, జాగ్రత్త పడు, ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండండి. కాబట్టి దేని బిడ్డలారా, ప్రభుల్లో నీ చేత ముందు తీర్మానం చేసుకో. ప్రభు నా బ్రతుకెట్లా ఉంది, జాగ్రత్త లేదు, మీరు కొన్ని జాగ్రత్త లేదు, మీరు కొన్ని మెలకువలేదు, లోకంలో వీటన్నిటి విషయమై నేను నిమగ్నం అయిపోయాను. ప్రభా క్షమించము, ప్రభా మీ రక్తంలో కడుగుము. మీరు అక్కడ కొరకే ఒక్క కనురెప్పాట్లో రాబోతున్నావు, దాని కొరకై అవసరమైన జాగ్రత్త, అవసరమైన మెలకు కలిగి ఉంట్లో ప్రభు నాకు సహాయం చేయమని ప్రభుతో ప్రార్థన చేసుకొని సరి చేసుకొని ఆ రీతిగా బల కొరకై సిద్ధపడదాం.